హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి హోమ్. ఈరోజు నేను ఒక హెల్దీ టిప్ చెప్పబోతున్నా. సో దానికోసం అని చెప్పి నేను మెంతులు తీసుకున్నానండి. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే అందరికీ పొట్ట వచ్చేస్తుంది కదండి. ఆ పొట్ట తగ్గడానికి, అలాగే ఫేస్ మీద ముడతలు వస్తున్నాయి కదా, ఆ ముడతలు తగ్గడానికి నేను ఒక చిట్కా చెప్దాం అనుకున్నాను. సో దానికి కావాల్సినవి ఏంటో తెలుసుకుందామండి. 250 గ్రాములు మెంతులండి, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్రను వేరువేరుగా శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని వేరువేరుగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మూడింటిని ఒక బౌల్లో తీసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక సీసాలో కానీ లేకపోతే ఒక స్టీల్ డబ్బాలో కానీ గాలాడిన ప్రదేశంలో మాత్రం ఉంచుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న పౌడర్ని మీరు ఏం చేయాలంటే నైట్ భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక చెంచా కలుపుకుని తాగాలండి. అలా తాగిన తర్వాత మీరు అసలు ఏమీ తినకూడదు. ఇది మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. మర్చిపోయి కనుక మీరు తాగితే మీరు ఇది యూజ్ చేసినా మీకు ఫలితమే ఉండదు. ఒక గ్లాస్ వాటర్లో ఒక చెంచా పౌడర్ కలుపుకు తాగిన తర్వాత ఏమీ తినొద్దు. మెయిన్ ఇది గుర్తుంచుకోండి. ఇలాగ మీరు 1 మంత్ కనుక చేస్తే అండి మీకు పొట్ట అనేది తప్పనిసరిగా తగ్గిపోద్ది. అలాగే ముడతలు కూడా రావు. ఈ మెంతుల్ని మీరు పౌడర్ చేసుకుని మజ్జిగలో కలుపుకునండి. పౌడర్ చేసి మీరు తలక్కన పట్టించుకుంటే చుండ్ర అనేది కూడా పోద్దండి. అలాగే నెలసరి టైంలో లేడీస్కి పెయిన్ వస్తుంది కదండి, వాళ్ళ పెయిన్ వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఈ మెంతుల్ని కొంతసేపు మరగనిచ్చండి. కొంతసేపు నానబెట్టుకుని తాగేయడం వల్ల మీకు స్టమక్ పెయిన్ అనేది కూడా రాదు. ఈరోజు నేను ఒక హెల్దీ టిప్ చెప్పాను అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.